నమస్కారం అండి. ఈనాటి గ్లోబల్ యూ పాఠశాల విద్యార్థుల సృజనాత్మక ప్రదర్శనను వీక్షించుటకు ఇచ్చేసినందుకు మా తెలుగు విభాగం తరఫున స్వాగతం సుస్వాగతం. ఒకసారి విజయనగరాన్ని పరిపాలించే విజయరామరాజు యుద్ధానికి బయలుదేరాడు. అతని చెల్లెలు పైడమాంబ యుద్ధానికి వెళ్ళవద్దని బ్రతిమాలుతుంది. అయినప్పటికీ చెల్లెలు మాట వినకుండా యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధంలో ఉన్న తన అన్నయ్యనే చూడడానికి పైడమాంబ బయలుదేరుతుంది. అక్కడ చేరేటంటే పాపాలాడి చేతిలో తన అన్న హతమైపోయారని ఆ వార్త కోల్పోయింది. వైద్యుడి విచారాన్ని చేశాక పైడమామ కోరుకుంటుంది. తన అమ్మ లేకుండా తను జీవించలేదని పెద్ద చెరువులో ఆత్మహత్య చేసుకుంటుంది. కొంతకాలానికి స్నేహితురాలు కళలో కనిపించింది. పెద్ద చెరువులో తన విగ్రహాన్ని వెలిసి నింటుంది. తన వ్యక్తికి గుడి కడదామని చెప్పింది. దానితో బసవారు వాళ్ళతో గురించి అమ్మవారి విగ్రహాన్ని తీశారు. చెరువు గొడ్డుపై అమ్మవారి విగ్రహాన్ని పెట్టారు.